వైవిధ్యమైన ఆకారం, పోషకాలు పుష్కలం, మార్కెట్లో డిమాండ్ అధికం, ధర కూడా ఎక్కువే. ఇన్ని విధాలుగా మేలైనది కాబట్టి ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ పండ్ల సాగుకు ఆసక్తి చూపుతున్నారు సాగుదారులు. ఒకసారి పెట్టుబడి పెడితే 25 ఏళ్ల వరకు దిగుబడి వస్తూ ఉండటంతో రైతులు ఆకర్షితులవుతున్నారు. యువత సైతం సరికొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించి పండ్ల సాగులో రాణిస్తున్నారు. అదే కోవలోకి వస్తాడు సంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు రమేష్. గత 5 ఏళ్లుగా తన పొలంలో విజయవంతంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. నేటి యువ రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. గుజరాత్లో ఎక్కువ గ్రో అయ్యేది వియత్నమీస్ రెడ్ అండి. ఈ వియత్నమీస్ రెడ్లో ప్రాబ్లం ఏంటంటే కాయ నిలువ ఉండదు. 3 రోజులు 4 రోజుల తర్వాత డ్యామేజ్ అనేది పాడవడం అనేది జరుగుతుంటుంది. ఈ వియత్నమీస్ రెడ్ కాకుండా ఈ మొరోకన్ రెడ్, లీజా 2 రకాలు ఏంటంటే మీకు కాయ సన్నగా కొంచెం సైజ్ తక్కువ వచ్చినా కూడా నిలువ అనేది ఉంటుంది. మీ 1 వీక్ నుంచి 10 డేస్ తర్వాత కాయ పాడవడం అనేది మెల్లిగా జరుగుతుందన్నమాట. సో నేను అనేది ఏంటంటే వియత్నమీస్ రెడ్ కంటే మొరోకన్ రెడ్ ఆర్ లీజాకి వెళ్ళడం బెటర్. మ్యాక్సిమం మీకు వెస్ట్ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర ఎక్కడ వెళ్ళినా కూడా ఈ వెరైటీసే ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ చెట్టు మీద చూస్తున్నారు కదా మీరు, ఈ చెట్టు మీద చూసేది దీన్ని వియత్నమీస్ రెడ్ అంటారండి. ఈ వెరైటీస్ కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి, ఎక్కువ చెట్లు లేవు. దీని ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఈ సైజు ఓవల్ షేప్లో ఉంటుందండి. మనకు మొరోకన్ రెడ్ ఇప్పుడు ప్రస్తుతానికి కాయలు అనేది లేదు. దీన్ని వియత్నమీస్ రెడ్ అంటారండి. ఇది గుజరాత్లో ఎక్కువ చేస్తుంటారు. మీరు మార్కెట్లో వైట్ ఫ్లెష్ చూస్తారు కదా, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. లోపల వైట్ పల్ప్ ఉంటుంది, ఇది మాత్రం రెడ్ ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా టేస్ట్ తక్కువ ఉంటుంది, కానీ సైజ్ అనేది ఎక్కువ వస్తుంది. మార్కెట్లో రేటు కూడా ఎక్కువ వస్తుంది, కానీ నిలువ ఉండదు. కాబట్టి నేను మొరోకన్ రెడ్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో మేము బయట ఇచ్చే సీడ్ కూడా మేము మొరోకన్ రెడ్డే ఎక్కువ ఇస్తున్నాము. ఇది వచ్చేసరికి వియత్నమీస్ రెడ్. దీన్ని నేను తీసి చూపిస్తాను, కలర్ ఎలా ఉంటుందో లోపల ఏంటన్నది. ఇలా తోలు చాలా ఈజీగా తీయొచ్చండి. దీన్ని చేతులతోని తీసేసి మీరు ఐస్ క్రీమ్లో కానీ కొద్దిగా మిల్క్ వేసేసి చేసుకుంటే మిల్క్ షేక్ అండి, చాలా హెవీగా ఉంటుంది. తింటే మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, చాలా హెల్దీ ఫ్రూట్. మనకి కోవిడ్ సిచ్యువేషన్లో విటమిన్ సి ఎంతో ఇంపార్టెంట్. మనకు మ్యాంగో తర్వాత ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉందంటే ఫ్రూట్స్లో ఇది మాత్రమే ఉంటుంది మీకు. ప్రస్తుతం 2 ఎకరాల్లో 10 రకాల డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నాడు రమేష్. మొదటగా సాగుపైన అవగాహన తెచ్చుకొని విదేశాల నుంచి విత్తనాన్ని సేకరించాడు. నేలను సిద్ధం చేశాడు. శాశ్వత స్తంభాలను, రింగ్స్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో స్తంభానికి 4 మొక్కల చొప్పున నాటుకున్నాడు. పూర్తి సేంద్రియ విధానాలని అనుసరిస్తున్నాడు. తద్వారా 2వ ఏడాదే 8 టన్నుల వరకు పంట దిగుబడి అందివచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఈ రైతు. సాగులో సత్ఫలితాలు అందుతూ ఉండటంతో మరో 5 ఎకరాల వరకు సాగును విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ అంటే మన ఇండియాలో ఇప్పుడు కమలం ఫ్రూట్ కూడా అంటున్నారు. గుజరాత్లో చాలా ఫేమస్. ఫస్ట్ గుజరాత్ నుంచి స్టార్ట్ అయింది, వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి గుజరాత్లో కమలం ఫ్రూట్ అని కూడా పేటెంట్స్ గుజరాత్ సీఎం గారు అప్లై చేయడం జరిగింది దీనికి. సో పితాయా డ్రాగన్ ఫ్రూట్, కమలం ఫ్రూట్ ఏదైనా అనొచ్చు. అయితే దీన్ని నేను మొట్టమొదటిగా రీసెర్చ్ చేసినప్పుడు చేస్తామా లేదా, ఇది ఎక్కడెక్కడ పండుతుందని రీసెర్చ్ చేసినప్పుడు అప్పటికి ఏపీలో ఒక ఫార్మరు లంబసింగి విజయనగరం దగ్గర ఈ ఏజెన్సీ ఏరియాలో, శ్రీకాకుళం విజయనగరం ఏరియాలో లంబసింగి అనే ప్రాంతంలో ఒక ఐటీ బిజినెస్ అండ్ ఎంప్లాయీ తను చేస్తున్నాడని తెలిసింది. వీడియోస్ అవి చూశాను, వెళ్ళి తిరిగి చూసి వచ్చాను. మహారాష్ట్ర, గుజరాత్ అన్నీ తిరిగి చూసి వచ్చాను. వచ్చిన తర్వాత నేను మహారాష్ట్ర నుంచి శాంపుల్ తీసుకురావడం జరిగింది. ఈ వైట్ ఫ్లెష్ అనేది ఫస్ట్ తీసుకొచ్చాను. అయితే ఇది యాక్చువల్గా క్యాక్టస్ ఫ్యామిలీకి చెందిన చెట్టు అండి ఇది. అయితే ఆల్రెడీ మనకు తెలుసు, మన దగ్గర క్యాక్టస్ ఫ్యామిలీ చాలా మంచి గ్రో అవుతుంది. లైక్ మీరు ఇప్పుడు పొలాలలో బౌండరీస్లో ఏరియాస్లో చూస్తే బ్రహ్మజముడు, నాగజముడు అనే చెట్లు ఉంటాయి మనకు. సో అవి చూస్తుంటే చాలా బాగా పెరుగుతున్నాయి. అవి ఇంతకుముందు వాటికి కూడా ఫ్రూట్స్ అవుతాయి, రెడ్ కలర్, మొత్తం ముళ్ళులు ఉంటాయి. సో ఈ సేమ్ ఫ్యామిలీ కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంటెన్షన్తో చెట్లు ఒక 10 చెట్లు తీసుకొచ్చి శాంపుల్ ట్రై చేయడం జరిగింది 5.5 years బ్యాక్. లైక్ కొంతమంది పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కానీ అండ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తే దీని గ్రోత్ ఎప్పుడు ఎంత ఉంటుంది అన్నది చెక్ చేసుకొని నేను ప్లాంటేషన్ చేశాను. అయితే 6 monthsలో 6 feet హైట్ గ్రోత్ అనేది జరుగుతుంది జనరల్గా యాజ్ పర్ బుక్ నాలెడ్జ్. అయితే నేను పెట్టి చూసినప్పుడు నాకు 6 monthsలో ఆల్మోస్ట్ 8 feet పైనే పెరిగింది.
అంటే నాకు 6 మంత్స్లో రావాల్సిన గ్రోత్ నాకు 3 to 4 మంత్స్లోనే వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ పెట్టిన ప్లాంటేషన్లో కూడా అంతే, 2 మంత్స్లో ఆల్మోస్ట్ 3 feet 4 feet వరకు ఈ చెట్లు అనేది పెరిగినాయి. అయితే అరే గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది కంపేర్ చేసుకుంటే అని చెప్పేసి నేను పెట్టిన 4 నెలల్లోనే సీజన్ స్టార్ట్ అయింది. సీజన్ స్టార్ట్ అయ్యేసరికి 1-2 ఫ్రూట్స్ రావడం అనేది జరిగింది. సైజు కూడా ఏం లైక్ ఏంటంటే ఏం పెద్ద మాన్యూర్ ఇవ్వలేదు, ఆర్గానిక్ మాన్యూరే ఈ పశువుల ఎరువు ఇదంతా వేసుకున్నాము. దానివల్లనే మంచి గ్రోత్ అనేది వచ్చింది. గ్రోత్ వచ్చిన తర్వాత చూసి అరే ఇది బాగుంది, ఇంత ఫాస్ట్ గ్రోత్ ఉంది, మార్కెట్లో రేటు బాగుంది, కొద్ది ఖర్చుతో కూడుకుంది కానీ ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందేమో రిస్క్ చేసి అని అప్పటికి కూడా 2 years వెయిట్ చేసాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాం. దాని తర్వాత స్టార్ట్ చేసాము. 2 acres అనేది వేయడం జరిగిందనమాట. సేంద్రియ విధానంలో పంట సాగు చేసుకునేవారు ప్రతి సంవత్సరం ఒక్కో చెట్టుకు 20 కిలోల చొప్పున ఎరువును అందించాలంటున్నారు. తాను కోళ్లు, మేకలు, పశువుల ఎరువును కలిపి మొక్కకు అందిస్తున్నానని, తద్వారా మంచి దిగుబడి అందివస్తోందని చెప్తున్నాడు ఈ రైతు. మిగతా పండ్ల తోటలతో పోల్చుకుంటే చీడపీడలు తక్కువగా ఆశిస్తాయి, సాగు కూడా ఎంతో సులువుగా చేసుకోవచ్చంటున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో అంటే చెట్టుకి ప్రతి సంవత్సరం 20 కిలోల మాన్యూర్ ఇవ్వాలండి. కోడ్ల ఎరువు కానీ, పశువుల ఎరువు కానీ, మేకలది కానీ, ఈ ఎరువు అన్నీ మిక్స్ చేసి, షుగర్ ఫ్యాక్టరీ నుంచి మొలాసెస్ వస్తాయి, ఆ మొలాసెస్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ మిక్స్ చేసి మనం ప్లాంట్కి 20 kg per acre ఇవ్వచ్చు. అలాగే వరి పొట్టు, కాల్చిన వరి పొట్టు కూడా మిక్స్ చేయొచ్చు. అండ్ మన గానుగు నూనె, ఇప్పుడు కుసుమల నూనె కానీ, పల్లీల నూనె కానీ తీయించుకుంటాం కదా, ఆ వచ్చిన ఆ పొట్టును కూడా మిక్స్ చేసుకొని వేసుకుంటే న్యూట్రియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. మనకిప్పుడు మన బాడీకి విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎలా నెసరీయో వీటికి కూడా చాలా న్యూట్రియంట్స్ అవసరం అండి. సో ఆ న్యూట్రియంట్స్ దేంట్లో దొరుకుతాయో చూసుకొని అవన్నీ మిక్స్ చేసుకొని ఇవ్వడం మనకు చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తే అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. దాని ప్రకారం ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే ఈ చెట్టుకి తెగుళ్ళు అనేది తక్కువ అండి. చీడపురుగులు కానీ, ఫంగస్ కానీ చాలా తక్కువ. సో ఏంటంటే మనము ఈ పంటను చేసుకోవడం చాలా ఈజీ, కానీ కొంచెం కష్టపడాలి. వేరే పంటలతో పోలిస్తే ఇది చాలా ఈజీ మనకు, కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో చేసుకోవడం చాలా ఈజీ. ఏ నేలలో అయినా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకోవచ్చు. తెలంగాణ నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయంటున్నాడు ఈ రైతు. మే నుంచి ఫిబ్రవరి వరకు ఎప్పుడైనా మొక్కను నాటుకోవచ్చు. మొక్క ఎదుగుదల బాగుంటే పండ్ల దిగుబడి త్వరగా అందుతుంది. ప్లాంటేషన్ వచ్చేసరికి మే నుంచి ఫిబ్రవరి వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి, ఎప్పుడైనా. దీనికి సర్టెన్ సీజన్ అంటూ ఏముండదు. కానీ ఈ చెట్టు పెరగడం మాత్రం సెప్టెంబర్ నుంచి జనవరి వరకు చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఈ పీరియడ్ని మనము వెజిటేటివ్ గ్రోత్ అంటాం. వెజిటేటివ్ గ్రోత్ అంటే చెట్టు మాత్రమే పెరుగుతుంది. ఆ టైంలో ఫ్లవరింగ్ కానీ, కాయలు కాయడం కానీ ఇదేమి ఉండదు. కాబట్టి మనకు వెజిటేటివ్ గ్రోత్ టైంలో పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్ పెరుగుతుంది. సో మనం ఫిబ్రవరి నుంచి డిసెంబర్, జనవరి వరకు ఎప్పుడైనా ప్లాంట్ చేసుకోవచ్చు. సీజన్ అనేది ఏముండదు. అండ్ మేము ఇప్పుడు మళ్ళీ జూన్లో ప్లాంటేషన్ చేస్తున్నాం. సో మనం జూన్లో పెట్టుకుంటే కనుక మన నెక్స్ట్ జూన్ ఆర్ మే వచ్చేసరికి, జనరల్గా ఇది ఏప్రిల్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ ఆర్ మే. మనకు ఏప్రిల్లో స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫ్లవరింగ్. మే నుంచి స్టార్ట్ చేస్తే కాయలు అవ్వడము మీకు కంటిన్యూస్గా నవంబర్ వరకు పంట అనేది వస్తుంది. కాయలు ఒకటేసారి రాకుండా 5 నెలల నుంచి 6 నెలల వరకు కంటిన్యూస్ చెట్లు అనేది మనకు కాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తరువాత ఏదైతే ఉంటుందో కంప్లీట్ వెజిటేటివ్ గ్రోత్ అండి, అంటే చెట్లు పెరుగుతాయి. 6 నెలలు మనకు పంట వస్తే 6 నెలలు చెట్లు పెరుగుతాయి. సో ఎవ్రీ ఇయర్ చెట్లు పెరిగిన కొద్దీ మనకు పంట అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వియత్నంలో డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తి అధికంగా ఉంటుంది. భారత్లో ఈ పండ్ల సాగు పెద్దగా లేకపోవడంతో అక్కడి నుంచి ఈ డ్రాగన్ పండ్లు దిగుమతి అవుతున్నాయి. అయితే వియత్నం నుంచి దిగుమతి అవుతున్న పండ్లు నాణ్యంగా ఉన్నా రుచి ఉండటం లేదు, ధర కూడా తక్కువగా పలుకుతోంది. కానీ మన దేశంలో పండిస్తున్న డ్రాగన్కు మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. ముఖ్యంగా సూరత్, ముంబై వంటి ప్రాంతాల్లో కిలో డ్రాగన్ ఫ్రూట్ 200 నుంచి 300 రూపాయల వరకు పలుకుతోంది. దీనిని బట్టి వీటికి ఏ మాత్రం గిరాకీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటున్నాడు ఈ యువ రైతు. స్థానికంగా సేంద్రియ విధానంలో ఈ పండ్లు సాగవుతూ ఉండటంతో రుచిలోనూ అమృతంగా ఉంటాయంటున్నాడు. వీటికి మార్కెట్లో మంచి ధర లభిస్తుందంటున్నాడు. అందుకే వివిధ రకాల డ్రాగన్ పండ్లను సాగు చేసి రాణించాలనుకుంటున్నాడు రమేష్. దీని రేట్ మార్కెట్లో రైతుకి ఎక్కువ వస్తుందంటే గుజరాత్ అండ్ మహారాష్ట్రలో.
మళ్ళీ వైట్ పల్ప్కి అంత డిమాండ్ లేదండి వైట్ పల్ప్ మార్కెట్కి. అండ్ రెడ్ పల్ప్కి చాలా ఉంది. మన దగ్గర ప్రొడక్షన్ ఇండియాలో చాలా తక్కువ ఉంది కాబట్టి వియత్నాం నుంచి ఫ్రూట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా ఇంపోర్ట్ డ్యూటీ వేయట్లేదు. వియత్నాంది 90% ఎకానమీ డ్రాగన్ ఫ్రూట్ మీదనే డిపెండ్ అయి ఉంది. ఇండియాస్ నంబర్ 1 స్టేట్ మనకి ఇప్పుడు రెడ్ పల్ప్లో తెలంగాణ అయితే, వైట్ పల్ప్ వచ్చేసరికి మహారాష్ట్ర, గుజరాత్ అండి. అండ్ అట్లానే వియత్నాం వరల్డ్స్ నంబర్ 1 ప్రొడక్షన్ ఉందండి డ్రాగన్ ఫ్రూట్లో. సో మార్కెట్ మనకు వియత్నాం నుంచి కొద్దిగా ఈ మధ్యన ఏంటంటే ఇంపోర్ట్ మెటీరియల్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళ క్వాలిటీ సైజ్ వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఉండదు. కానీ మన నేలలో పండింది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. దానివల్ల కొద్దిగా రేటు అనేది ప్రాబ్లం అవుతుంది. కానీ ముంబై మార్కెట్, గుజరాత్ మార్కెట్లో, గుజరాత్లో డిఫరెంట్ సిటీస్ అహ్మదాబాద్, సూరత్ కానీ ఇది చాలా ఎక్కువ తింటారు. సో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వీటితో కంపేర్ చేసుకుంటే రేట్స్ అనేది చాలా తక్కువ వస్తాయి మనకి మన సౌదర్న్ స్టేట్స్లో. అదే మనకి ముంబై కానీ సూరత్ కానీ సిటీస్ వెళ్ళామనుకోండి, మనకి 200 నుంచి 300 రూపాయల కిలో అనేది నేను ప్రజెంట్గా మార్కెట్ చేశాను లాస్ట్ ఇయర్. అయితే దీని రేట్ వచ్చేసరికి మినిమం 150 రూపాయల నుంచి 300 లోపల మనకు డిమాండ్ బట్టి, మార్కెట్ రేట్ బట్టి ఫ్లక్చుయేట్ అవుతుంది. ఈసారి కూడా 250-300 రూపాయలు ఆఫ్ సీజన్ రేట్ వచ్చింది నాకు. దీనికి మన హైదరాబాద్లో కంటే కూడా మన తెలుగు స్టేట్స్ కానీ, మన తమిళనాడు, బెంగళూరు, కర్ణాటకతో కంపేర్ చేసుకుంటే బాంబేలోనే మార్కెట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ జనాలు ఖర్చు కూడా ఎక్కువ పెడతారు. సో అక్కడ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, తింటారు కూడా. మన దగ్గర వైట్ ఫ్లెష్ తప్పితే ఎవరికి రెడ్ ఫ్లెష్ లాస్ట్ ఇయర్ వరకు తెలియదు. నేను హైదరాబాద్లో ఇంతకుముందు ఇచ్చినప్పుడు కొన్ని సూపర్ మార్కెట్స్లో మ్యాక్సిమం నేనే ఇచ్చాను. అప్పుడు చాలామందికి రెడ్ పల్ప్ అనేది ఉందని కూడా అవేర్నెస్ వచ్చిందనమాట. సో దీంట్లో మళ్ళీ ఎల్లో, అవుటర్ ఎల్లో, లోపల నుంచి వైట్ ఉంటుంది. ఆ ఫ్రూట్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, 1000 రూపీస్ పర్ కేజీ వరకు ముంబై మార్కెట్లో దొరుకుతుంది. కానీ మన ఇండియాలో ప్రొడక్షన్ ఎక్కువ లేదు. ఆస్ట్రేలియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది ఎల్లో వెరైటీ. ఇప్పుడు ఎల్లో వెరైటీస్ మేము ఇప్పుడు డెవలప్ చేస్తున్నాము. ఇంకో 1 ఇయర్లో ఎల్లో కూడా మార్కెట్లోకి తీసుకొస్తాం. సో మనం ఏంటంటే ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోండి, ఖర్చులు ఏంటి, దీని ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ అన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత పంట అనేది వేయడానికి ఆలోచన చేయండి. సో మార్కెట్లో అయితే మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతానికి. మీకు 50 రూపాయల కిలో పోయినా కూడా రేపు మీకు లాస్ ఏమి ఉండదండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్ పెట్టుబడి పెడతారు. పోల్స్, రింగ్స్, ప్లాంట్స్ అన్నీ కలుపుకుంటే మనకు 4 నుంచి 5 లక్షల మధ్య వరకు అవుతుంది. సో 4-5 లక్షలు మీరు ఫస్ట్ ఇయర్లోనే పెట్టుకుంటారు. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ మీకు 50,000కి మించి ఖర్చు రాదండి. 5 టన్నులు తీసుకోండి ప్రొడక్షన్. ఎవ్రీ ఇయర్ ఒక 5 టన్నులు వచ్చినా కానీ 100 రూపాయలు పోతే మీకు 5 లక్షల రూపాయలు వస్తాయి. 50 రూపాయలు పోయినా కూడా మీకు 2,50,000 వస్తాయి. అంటే 50,000 పోను 2 లక్షలు మీకు మిగులుతాయి ప్రతి సంవత్సరం. మీరు ఏ పంటలో చూసినా కూడా ఇంత డబ్బు అనేది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా కష్టము. ఏడాదిలో 6 నెలలు మాత్రమే పరిమితమైన డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తిని సరికొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించి 365 రోజులు ఉత్పత్తి సాధిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యువ రైతు. ప్రయోగాత్మకంగా LED బల్బుల కృత్రిమ కాంతిలో రాత్రిళ్లు వెలుతురిని అందిస్తూ పండ్ల ఉత్పత్తిని తీస్తున్నాడు. దీంతో ఆఫ్ సీజన్లోనూ పండ్ల దిగుబడి అందుతూ ఉండటంతో మార్కెట్లో అధిక ధరకు అమ్ముడుపోతున్నాయి. రైతులకు లాభదాయకమైన ఆదాయం సమకూరుతోంది. దీనికి లేబరు కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు మేము వేరే పంటలు వేస్తే షుగర్ కేన్ ఉంటే షుగర్ కేన్కు చెరుకు నరకనికి కానీ, నింపనికి కానీ, జూడి కట్టడానికి, దానికి దీనికి చాలా కూళ్ళు లేబర్ అవసరం పడుతుంది. దీనికి పెద్ద లేబర్ కూడా పెద్ద ఏం అవసరం లేదు. ఈ పంటకు వేరే పంటలకు చాలా వ్యత్యాసం ఉంది. లేబర్ చాలా తక్కువ లేబర్తోని ఈ పంట పండించుకోవచ్చు. మరి మందులు లేకుండా కూడా, ఎక్కువ మందులు లేకుండా కూడా ఈ పంట పండించుకోవచ్చు. చాలా లాగుబడి తక్కువ, మంచి లాభం ఉంటుంది. సీజన్లోనే కాదు అన్ సీజన్లోనూ పండ్ల దిగుబడి వచ్చే విధంగా సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నాడు రమేష్. LED కాంతుల వెలుగుల సహాయంతో ఏడాదంతా పండ్ల దిగుబడిని పొందుతున్నాడు. అయితే ఈ టెక్నాలజీని మొక్క నాటిన 3 ఏళ్లకు అనుసరించాలని సూచిస్తున్నాడు. దీనికి విద్యుత్ వినియోగం తక్కువగానే ఉంటుందంటున్నాడు. ఆఫ్ సీజన్లోనూ పండ్ల దిగుబడి తీయటం వల్ల మార్కెట్లో రెట్టింపు ధర వస్తుందని చెప్తున్నాడు. ఆఫ్ సీజన్ అంటే సీజన్ లేనప్పుడు చెట్ల నుంచి కాయలు ఎలా తీసుకోవాలి అంటే దీన్ని ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ అంటామండి. సో ఇప్పుడు మీరు చూసి ఇప్పుడు ఇవి ఏవైతే కాయలు చూస్తున్నారో ఇవన్నీ ఆఫ్ సీజన్ ప్రొడక్షన్లో అయింది, సీజన్ కాదు. సీజన్లో వచ్చిన ఫ్లవరింగ్ ఇప్పుడు కొత్తగా వస్తుంది. దీన్ని ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ దీంట్లో ఎలా చేసుకుంటారంటే ఫస్ట్ 3 ఇయర్స్
వరకు ఏం చేయలేమండి, ఎందుకంటే చెట్టు ఎదుగుదల కోసం మనం వెయిట్ చేయాలి. చెట్లు ఈ మాత్రం పెరిగిన తర్వాత మనకి ఆక్సిజన్ ప్రొడక్షన్ చేయొచ్చు. లైక్ ఏంటంటే వింటర్లో మనకు డే లైట్ అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డే లైట్ ఎక్కువ ఉంటుంది. దీనికి డే లైట్ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రొడక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంత ఫ్లవరింగ్ వస్తుంది. సో మనకు వింటర్లో ప్రొడక్షన్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంటుంది. వింటర్ వచ్చేసరికి పీక్ మనకు నవంబర్ వచ్చేసరికి చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు డే లైట్ అంటే పొద్దున వెలుతురు అనేది తక్కువ అయిపోతుంది. సాయంత్రం 5 గంటల వరకే సూర్యుడు అనేది పోతాడు కాబట్టి మనకు లైటింగ్ తక్కువ ఉన్నందువలన దీనికి ఫ్లవరింగ్ అనేది ఆగిపోతుంది ఆ టైంకి, నవంబర్ టైంకి. సో మనం ఫ్లవరింగ్ కంటిన్యూ చేయాలి. ఫస్ట్ 3 ఇయర్స్ తర్వాత ఆక్సిజన్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఫ్లవరింగ్ కంటిన్యూ చేయాలంటే మనం సెప్టెంబర్ మిడ్ నుంచే, అంటే సెప్టెంబర్ మధ్యలో కానీ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మనం ఈ 4 పోల్స్ మధ్యన ఒక ఎల్ఈడి బల్బ్ అండి, ఒక ఎల్ఈడి బల్బ్ మనం నైట్ 2 to మార్నింగ్ 6 వరకు లైట్స్ ఆన్ చేసి పెడితే అంటే 4 అవర్స్ డే లైట్ ఎక్స్టెండ్ చేసినట్టండి. ఆ డే లైట్ ఎక్స్టెండ్ చేసినందువల్ల ఒక 30 డేస్ తర్వాత మీకు అబ్జర్వేషన్లో చూసుకోవచ్చు నార్మల్ ఎల్ఈడి బల్బ్స్ వాడచ్చు. దీనికోసం స్పెషల్ బల్బ్స్ కూడా ఉంటాయి. దానికంటే నార్మల్ బల్బ్సే బెటర్, ఎందుకంటే నార్మల్ బల్బ్స్ చాలా తక్కువ రేట్లో వస్తాయి. 9 వాట్స్ నుంచి 12 వాట్స్ బల్బ్స్ వాడుకోవచ్చు అండి. ఈ 2 పోల్స్ మధ్యన ఒకటి కానీ లేకపోతే ఈ 4 పోల్ మధ్యన ఒకటి కానీ 5 feet హైట్లో బల్బ్స్ పెట్టుకుంటే ఆ లైట్ అనేది ఈ స్టెమ్స్ మీద పడడం వల్ల మీకు ఒక 30 డేస్లో ఆఫ్ సీజన్ ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుందండి. సో మీకు మామూలు ఇప్పుడు మ్యాంగోస్ మనకు సమ్మర్లో మాత్రమే వస్తాయి, ఆఫ్ సీజన్ మ్యాంగోస్ కూడా ఉంటాయి. సో అట్లానే ఆఫ్ సీజన్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంటుంది. అది అలా చేసుకోవడం వల్ల మనకి చాలా ఎక్కువ రైతు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ ఇయర్ మనకి ఇప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అలాగో ఎల్ఈడి బల్బ్స్కి కూడా మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్, డైలీ 4 అవర్స్ వింటర్లో అన్సీజన్లో మనకు లైటింగ్ ఇచ్చినట్టయితే మనకి దిగుబడి కూడా సీజన్ కంటే కొద్దిగా తక్కువ వచ్చినా మనకి ప్రొడక్షన్ అనేది వస్తుంది. రేటు మార్కెట్లో సీజన్ రేటు కంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రోడక్ట్, ఏదైనా కూరగాయలు కానీ పండ్లు కానీ మార్కెట్లో లేవు అంటే దాని రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఆఫ్ సీజన్లో మనం చేస్తాం కాబట్టి మార్కెట్లో మామూలుగా సీజన్లో 200 ఉంటే ఆఫ్ సీజన్లో 400 రూపాయల వరకు కేజీ వరకు వస్తుందండి. సో ఆఫ్ సీజన్లో కూడా మీరు ప్రొడక్షన్ తీసుకోవాలంటే ఇలా ఎల్ఈడి బల్బ్స్ పెట్టి తీసుకోవచ్చు. ఎకరానికి వచ్చేసరికి 3 ఇయర్స్ తర్వాత మీరు ఎల్ఈడి బల్బ్స్ కనుక పెట్టుకుంటే మీకు ఇంచుమించు 4 నుంచి 5 లక్షల మధ్యన ఖర్చు వస్తుందండి. దీనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్లోని 5B కేటగిరీలో మీకు మీటర్ ఇస్తారు. 4 రూపీస్ పర్ యూనిట్ ఛార్జ్ అవుతుంది. కానీ చాలా ఎల్ఈడి బల్బ్స్ చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తాయి కాబట్టి నెలకి 4,000 నుంచి 5,000 రూపాయలు బిల్ వస్తుంది. సో అదేం పెద్ద ఖర్చు కాదు. మీకు ఆఫ్ సీజన్లో కూడా ఇంచుమించు 3 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్లో మనం 5 టన్స్ వరకు తీయచ్చు. జనరల్గా 3 ఇయర్స్ ఓల్డ్లో సీజన్లో 10 టన్స్ వస్తే ఆఫ్ సీజన్లో 5 టన్స్ 6 టన్స్ వరకు వస్తుంది. సో అప్పుడు మనకు రేటు కూడా డబల్ ఉంటుంది కాబట్టి సీజన్లో సంపాదించిన డబ్బులు మనం ఆఫ్ సీజన్లో కూడా సంపాదించవచ్చు.